ఈ నవోదయ ఎగ్జామ్ రాయడానికి అసలు ఎవరు ఎలిజిబుల్, వారి వయసు ఎంత, ఏ క్యాస్ట్ వారు ఎలిజిబుల్ అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దీనికి ఏ క్యాస్ట్ వారైనా ఎలిజిబులే. ఈ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా 5వ తరగతి 2025-26 చదువుతుండాలి. క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 5 బిఫోర్ ది సెషన్ ఆఫ్ 2025-26 అంటే 2025-26లో 5వ తరగతి పాస్ అయి ఉండాలి, అంటే ప్రజెంట్ చదువుతూ ఉండాలి. అలాగే 1/5/2014 నుంచి బోర్న్ బిఫోర్ 1/5/2014 అండ్ ఆఫ్టర్ 31/7/2016 అంటే 1/5/2014 కంటే ముందు పుట్టుండకూడదు, 31/7/2016 తర్వాత పుట్టుండకూడదు. ఈ లోపు వారు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అలాగే SC, ST, OBC వారు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అలాగే రూరల్ అండ్ అర్బన్ 2 కేటగిరీ వారు అప్లై చేసుకోవచ్చు. ఈ రూరల్కి అర్బన్కి మధ్య తేడా ఏంటంటే రూరల్లో చదివిన పిల్లలకి 75% ఆఫ్ సీట్స్ అలొకేట్ చేయబడతాయి, రిమైనింగ్ 20% అర్బన్ ఏరియా వాళ్ళకి అలొకేట్ చేయబడతాయి. దీనికి మరొక రూల్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే నవోదయ ఎగ్జామ్ రాస్తున్నారో ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళు గత సంవత్సరం 4 చదువు ఉండాలి, అంతకు సంవత్సరం 3 చదువు ఉండాలి. 3 సంవత్సరాలు 3, 4, 5 చదివితేనే వాళ్ళు ఎలిజిబుల్. ఏ ఒక్కటి జంప్ చేసినా నవోదయ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ మరొక డౌట్ ఏంటంటే ఎవరు అర్బన్ కిందకి వస్తారు, ఎవరు రూరల్ కిందకి వస్తారు. ఎవరైతే మున్సిపాలిటీ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ అర్బన్ కిందకి వస్తారు. పల్లెటూరులో ఎవరైతే చదువుతారో రూరల్ ఏరియాస్లో వాళ్ళు రూరల్ కిందకి వస్తారు. ఇందులో ఏ ఒక్కరోజు అర్బన్లో చదివినా 3 సంవత్సరాల్లో వాళ్ళు అర్బన్ కేటగిరీ కిందకే వస్తారు, రూరల్ కేటగిరీ కింద పరిగణ చేయరు. నెక్స్ట్ దీంట్లో వచ్చి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ జరిగింది ఎగ్జామ్. దీని డ్యూరేషన్ వచ్చి 2 hours. 40 క్వశ్చన్స్ వచ్చి మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి, అవి 50 మార్క్స్కి. అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. లాంగ్వేజ్ టెస్ట్ వచ్చి 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. మెంటల్ ఎబిలిటీకి 60 నిమిషాలు, అర్థమెటిక్కి 30 నిమిషాలు, లాంగ్వేజ్ టెస్ట్కి 30 నిమిషాలు. టోటల్గా 2 hours ఉంటుంది, అంటే 2 hours 80 క్వశ్చన్స్ రాయాలి 100 మార్క్స్కి. దీని టైం వచ్చి ఉదయం 11:30 AM to 1:30 PM. ఇది బబ్లింగ్ సిస్టంలో ఉంటుంది. ఇక్కడ ఇచ్చినట్టుగా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఆ క్వశ్చన్ పేపర్లో చూసి దాన్ని ఈ విధంగా కింద చూపించిన విధంగా బబ్లింగ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.